వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎక్కడ మనుషులతో పాటు మనసులు మాట్లాడతాయో తెలుసా? ఎక్కడైతే ఎప్పుడూ కూడా అవసరాలకి ఒక మనిషికి ఇంకొక మనిషి గుర్తు రాకుండా ఆప్యాయతతో ఉన్నప్పుడు ఆప్యాయతలు మాత్రమే అక్కడ ఉంటాయో, ఎక్కడైతే క్షమించమని అడుగుతారో, అంటే ఒక తప్పు చేసినప్పుడు క్షమించమని అడిగినప్పుడు తిరిగి మన్నించే వీలు ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే మాట మాట పట్టింపులకు ప్రాధాన్యత ఉండదో అక్కడ అక్కడ బంధాలు నిలబడతాయి. అక్కడ మనుషులతో పాటు మనసులు కూడా మాట్లాడతాయన్నమాట. ఇప్పుడున్న రోజుల్లో ఇవన్నీ సాధ్యమా? నిజంగా ఉన్నాయా అంటే ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టే ఇంకా ఎంతో కొంత మంచి అనేది మిగిలి ఉందన్నమాట ఈ ప్రపంచంలో. కొంతమంది ఎంతో ఆప్యాయంగా ఉంటారు. అన్నదమ్ములు కూడా పెద్ద ఫ్యామిలీలు అయ్యుండి ఆ ఫ్యామిలీలు విడిపోయి ఉందా అంటే విడివిడిగా ఉంటున్నా కానీ మళ్ళీ ఏ పండక్కో ఎక్కడో కలిసినప్పుడు ఊరికి వచ్చినప్పుడు అందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉంటూ అక్కడ మాకు అవసరానికి కాకుండా మేమందరం ఆప్యాయత కోసం కలిసాము. ఆప్యాయంగా ఒకరినొకరు కలుసుకొని మేము మా బంధాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాము. చాలా ఆప్యాయతే ఉంటది గానీ, అందులో అవసరానికి ఒకరినొకరు ఉపయోగించుకోవడం ఉండదు అని అనే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాయన్నమాట. అలాంటి చోట బంధాలు చాలా, చాలా అంటే చాలా అందంగా గూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట మనకి. అంతే గదండీ! ఎక్కడైతే తప్పు చేశారనుకోండి, తప్పు చేసినప్పుడు వాళ్ళు నిజంగా రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను అని ఒక మనిషి అనుకుని మనకి సారీ చెప్పినప్పుడు ఆ ఎదుట వాళ్ళకు మన్నించే గుణం లేకపోతే అతను చెప్పిన సారీ వేస్టు, అతని రియలైజేషన్ వేస్టు. అంటే తనకి తనుగా వచ్చి సారీ చెప్పినప్పుడు ఎదుట వాళ్ళు అది క్షమించగలిగే గుణం కూడా వాళ్ళకుండాలి. అలాంటి చోట బంధం నిలబడతది కదా! ఎప్పుడన్నా అవతల వాళ్ళు క్షమించమని అడిగినప్పుడు కూడా వీళ్ళు ఇంకా ఈ తప్పుకి క్షమాపణ ఉండదు, నేను క్షమించలేను అని అవతల వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ బంధం మిగలదనమాట. అలాగే ఎక్కడైతే మాట పట్టింపులు, ఈగోలు ఇప్పుడు మెయిన్‌గా జనాల మధ్యన ఉంటున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే పెద్దది ఈగో అనమాట. అంటే మాట పట్టింపు. వాళ్ళు ఆ రోజు ఆ మాట అన్నారు. ఈరోజు ఇప్పుడు వాళ్ళొచ్చి క్షమాపణ చెప్పంగాల్నే నేను ఆ మాటలన్నీ తుడిచిపెట్టేసుకొని క్షమించేసేయాలా? నాకుండదా మాట పట్టింపు? ఏ నేను మనిషిని కాదా? నేను మాత్రం ఉప్పు, కారం తినట్లేదా? నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తాము. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమే ప్రతి మనిషికి. అది లేకుండా బ్రతకమని ఎవరు చెప్పరు. కానీ ఆ బంధం నీకు ఇంపార్టెంటు, చాలా విలువైంది అని అన్నప్పుడు మాత్రము ఎంతో కొంత పట్టు విడుపులు కూడా ఒక మనిషికి ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ పట్టు విడుపు కనుక మనము ఉంచుకున్నామంటే ఎంతో బలమైన బంధాలు, ఆ బంధాలు విలువ కోల్పోయినప్పుడు నీకు తెలిసే ఉంటది కాబట్టి అవి మళ్ళా నీ దగ్గరికి వచ్చినప్పుడు వాటిని హ్యాపీగా, ఆనందంగా ఆస్వాదించడమే మనిషి యొక్క గొప్పతనం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఆ బంధాల విలువ తెలియకే జనాలు ఎవరికి వాళ్ళు అయిపోయి బతుకుతున్నారనమాట. ఈ మనిషి జీవితం ఇప్పుడు ఉంటే ఇంకాసేపటికి ఉంటదో, ఉండదో కూడా ఈ లైఫ్‌కి గ్యారంటీ కూడా ఒక గ్యారంటీ పత్రం ఎవరు ఇవ్వలేమనమాట. ఈ నిమిషం ఇలా ఉన్న మనిషి మరో నిమిషానికి ఏం జరుగుతదో, ఎలా ఉంటాడో కూడా చెప్పలేని సిచ్యువేషన్. అలాంటప్పుడు ఉన్నప్పుడే కదా! పోయిన తర్వాత ఎవరికి ఎవరమో కూడా తెలీదు. వాళ్ళు మనకేం చేశారో, మనం వాళ్ళకేం చేశామో. కాబట్టి వీలైనంత వరకు క్షమించుకుంటానే పోదాం. ఇక మరీ ఇక వాళ్ళు చేసిన తప్పు అనేది ఒక క్షమాపణకు కూడా వీలు పడినంత పెద్ద పెద్ద తప్పులనుకోండి, ఇంకా కాలానికి వదిలేయటమే అలాంటి వాటిని. మనంతట మనం ఏం చేయలేమనమాట. కాలమే దాన్ని మాసిపోయేలాగా చేస్తది. అలా కాకుండా చిన్న చితక వాటికి కూడా ఇప్పుడున్న రోజుల్లో బంధాలని కోల్పోతున్నారు. అలాంటి వాటికి మాత్రము క్షమాగుణము అనేది చాలా బాగా పనిచేస్తది. క్షమించే అవకాశం ఉంటే
ఏ మాత్రం ఆలోచించకుండా క్షమించి మీ బంధాన్ని నిలబెట్టుకోండి. అర్థమవుతుందా? ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.